వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టిన శాంతి ర్యాలీని క్రూరంగా అణచివేసింది రేవంత్ ప్రభుత్వం. నియంత రేవంత్ పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయించాడు. ఇక రెండో టాపిక్, చెనాక కొరాట ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధించారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నాలుగో టాపిక్, తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులపై భక్తజనం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఒక లక్ష్యంతో విడుదల చేసిన నిధులకు ఇక్కడ జరుగుతున్న పనులకు ఎలాంటి పొంతన లేకుండా పోతోంది. వారంలో పూర్తి కావాల్సిన పనులను ఒక్క రోజులోనే ఖతం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్, సికింద్రాబాద్ ను టచ్ చేస్తే పాతరేస్తామని లష్కర్ బిడ్డలు హెచ్చరించారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, అక్రమ అరెస్టులు నిర్బంధాలను లెక్క చేయకుండా చెనాక కొరాట ప్రాజెక్టు శుద్ధి చేశారు జోగు రామన్న నేతృత్వంలోని బృందం. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, తెలంగాణలో మోగిన మున్సిపల్ నగారా, 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, భక్తుల ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వం, మేడారంలో మంత్రివర్గ సమావేశం అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1, సికింద్రాబాద్ ను టచ్ చేస్తే పాతరేస్తామని లష్కర్ బిడ్డలు హెచ్చరించారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, అక్రమ అరెస్టులు నిర్బంధాలను లెక్క చేయకుండా చెనాక కొరాట ప్రాజెక్టును శుద్ధి చేశారు మాజీ మంత్రి జోగు రామన్న బృందం. ఇక టాప్ 3, తెలంగాణలో మోగిన మున్సిపల్ నగారా, 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, భక్తుల ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వం, మేడారంలో మంత్రివర్గం సమావేశమైంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధులు లివిల్, రాజు, కిరణ్, రవికాంత్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నిరసన తెలపటం పౌరుల ప్రజాస్వామిక హక్కు, కానీ ఆ హక్కును మా ఉక్కుపాదంతో నలిపేస్తామంటోంది రేవంత్ సర్కార్. బిగిసిన పిడికిళ్లను సంఖ్యలతో అణిచివేస్తోంది. నినదించే గొంతులను కర్కశంగా నొక్కేస్తోంది. సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టిన శాంతి ర్యాలీని క్రూరంగా అణిచివేసింది రేవంత్. పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయించాడు. ఉదయం నుంచే సికింద్రాబాద్ ఏరియా అంతా ఖాకీలను మోహరించాడు రేవంత్. చౌరస్తాలో పోలీసు బెటాలియన్ను దింపాడు. సికింద్రాబాద్ గల్లీ గల్లీలో పోలీసు బూట్లు చప్పుడు చేశాయి. నాయకులను గృహ నిర్బంధం చేశారు. సామాన్య ప్రజలను డివిజన్ లోపలే బంధించారు. ఎవరూ బయటికి రాకుండా అడ్డుగోడలు కట్టారు. ఆల్ఫా హోటల్ దగ్గర కనిపించిన వారిని కనిపించినట్లుగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లలో కుక్కారు. గాంధీభవన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాయి కాంగ్రెస్ కండువాలేని ఖాకీలు. అటు తెలంగాణ భవన్ దగ్గర పోలీసు బందోబస్తు పెట్టింది ప్రభుత్వం. కేటీఆర్, తలసాని, మధుసూదనాచారితో పాటు ఇతర ముఖ్య నేతలను భవన్ లోపలే నిర్బంధించారు. బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఇదెక్కడి దుర్మార్గమని పోలీసులపై నిప్పులు చెరిగారు తలసాని. అయినా సరే ఖాకీలు అనుమతించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆందోళనలు చేయలేదా? ఇందిరా పార్క్ దగ్గర ధర్నాల్లో పాల్గొనలేదా? సీఎం ఆఫీస్ ముందు, ఈడీ ఆఫీస్, కమిషనర్ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ఆందోళనలు చేయలేదా? మరి అప్పటి ప్రభుత్వాలు ఇలాగే అణచివేశాయా? మీకో రూల్, జనానికో రూలా? సికింద్రాబాద్ బిడ్డలు మనుషులు కాదా? వారికి మనసులుండవా? వారి అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే ఊరుకుంటారా? ఇదెక్కడి దుర్మార్గమని సర్కార్పై నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా? అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, వాళ్ళ ఏదైతే సికింద్రాబాద్ పరిరక్షణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తో పాటు ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా అటు సికింద్రాబాద్ నగరవాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం చేసిన కుట్రలను పటాపంచలు చేసేందుకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. అటు సికింద్రాబాద్ బచావో పేరు మీద పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ప్రధానంగా ఇవాళ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పడుతుంది. అందులో భాగంగానే ఇవాళ
మల్కజ్గిరి కమిషనరేట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మొగ్గు చూపుతుంది. ఇప్పటికే అందులో సికింద్రాబాద్ డివిజన్ సంబంధించిన పలు సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కజ్గిరి కార్పొరేషన్ లో కలుపుతున్నట్లు ఇప్పటికే ఒక గజెట్ విడుదల చేయడమే కావచ్చు, తదుపరి చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికీ మున్సిపాలిటీతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల పరిధిని కూడా మల్కజ్గిరి కమిషనరేట్ లో కలుపుతున్నట్లు ఇప్పటికే విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. ఇటు చాలా బోయినపల్లి కావచ్చు, తాడ్బండ్, ఇటు ప్రకాష్ నగర్, బేగంపేట వరకు కూడా సికింద్రాబాద్ పరిధి ఉన్నప్పటికీ కూడా మల్కజ్గిరిని దానికి అటాచ్ చేస్తూ మల్కజ్గిరిలో భాగంగా చేయడంతో సికింద్రాబాద్ దాదాపు 220 సంవత్సరాల పైబడి చేస్తున్న నగరాన్ని వాళ్ళ అస్తిత్వం దెబ్బకొట్టేందుకు ఈ కుట్రలు పండుతున్న నేపథ్యంలో వారంతా వాళ్ళ వర్తక వ్యాపారాలతో పాటు సికింద్రాబాద్ వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ బచావో పేరు మీద ఇవాళ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలుపుతూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి 9 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్ నుంచి అటు సికింద్రాబాద్ కు బయలుదేరి అల్ఫా హోటల్ నుంచి శాంతియుతంగా ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయించారు. కానీ పోలీసులు వారి ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా శాంతియుత ర్యాలీని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసుల కవాతులతో దద్దరిల్లింది. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో నిరసనకారులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ భవన్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇటు ఒకవైపు జరుగుతున్నాయి బచావో పేరు మీద ఏర్పాటు చేసిన శాంతియుత ర్యాలీ పెద్ద ఎత్తున ఇతర సామాజిక వర్గాల వారు, అన్ని వర్గాల ప్రజలు, వర్తక వ్యాపారులతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఉండే అన్ని రంగాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి నల్ల జెండాలు, నల్ల కండువాలతో శాంతియుత నిరసనలు వ్యక్తం చేశారు. దాదాపు వేలాది మందితో ఆల్ఫా హోటల్, ప్యాటర్న్ సెంటర్, ప్యారడైజ్ నుంచి ఇటు ఎంజీ రోడ్ లో ఉన్న గాంధీ విగ్రహం వరకు కూడా నిరసనలు కొనసాగాయి. ఎక్కడికక్కడ అరెస్టు చేసినప్పటికీ నిరసనలు వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేశారు. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిక్కుమాల చర్యలను ఆపాలని చెప్పేసి కూడా మండిపడ్డారు. 220 ఏళ్ల పైచిలుకబడి ఉన్న సికింద్రాబాద్ లష్కర్ సంబంధించిన చరిత్రను ఆనవాళ్లను లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీన్ని తిప్పికొడతామంటూ కూడా చెప్పారు. ఒకవేళ ఇది గిట్లా సికింద్రాబాద్ పేరును కనుమరుగు చేస్తే మేము చూసి ఊరుకోబోం, ప్రభుత్వాన్ని మెడలు వచ్చామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురిని తెలంగాణ భవన్ అడ్డుకోవడంతో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో పాటు డాక్టర్ శ్రవణ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్ లో ఉండిపోయారు. ఎక్కడికక్కడ భవన్ కు ఇరువైపులా పోలీసుల మోహరింపుతో ఒక కొంత గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఇక్కడ ఎవరైనా బయటకు వెళ్తానంటే కూడా వారికి అనుమతించలేదు. చివరికి మండలిలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి నేను హాస్పిటల్కి వెళ్తానంటే కూడా అనుమతి ఇవ్వలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉందంటే అప్పటికప్పుడు పోలీసు వారితో ఇచ్చి పంపించిన పరిస్థితి. అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇలా శాంతియుత నిరసనలకు కూడా హక్కు లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ఇది ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమో జై సంవిధానం అంటూ రాజ్యాంగం బుక్ చేతపట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతుంటే, ఇక్కడ ఉన్న రేవంత్ సర్కార్ ఏమో జై సంవిధానం కాదు నై సంవిధానం అనే విధంగా వివరిస్తున్నారు అంటూ కూడా మండిపడ్డారు. ఇవాళ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావట్లేదు, ఇక్కడ అన్ముల వారి రాజ్యాంగం అమలు అవుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఒకటే చెప్తారు, మాకు ఉన్నతాధికారుల నుంచి ప్రెజర్ ఉంది, మీరు అర్థం చేసుకున్నట్టు కూడా పోలీసులు పదే పదే చెప్పడంతో పాటు ఎక్కడికక్కడ నిరసనకారులను ఇటు ఎవరైతే శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే కూడా వారికి పర్మిషన్ ఇవ్వకపోవడం తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా కొద్దిసేపు ఒక యుద్ధ వాతావరణం తలపించేలా ఉన్నాయి. ఏ ఓటర్లో ఉన్న వారిని కూడా, అంటే సాధారణ ప్రజలు ఓటర్లో ఉంటే కూడా వారిని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. ఆ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఈ శాంతియుత నిరసనకు సంబంధించిన సేవ్ బచా అదైతే సికింద్రాబాద్ బచావో నిరసనకారులందరినీ కూడా పెద్ద ఎత్తున అక్కడ తరలించి అక్కడే ఉంచారు. వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో సైతం నిరసన వ్యక్తం చేశారు. పూర్తిగా ఇలా ప్రజాస్వామ్యుతంగా చేస్తామన్న శాంతియుత ర్యాలీని సైతం ఇవాళ వీళ్ళు అపహాస్యం చేసే విధంగా పోలీసు వ్యవస్థని వల్ల వారు ఉక్కుపాదం పెట్టి ఆపాలనుకుంటే ఇవాళ ఆపలేరంటూ కూడా ఆక్రమించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సికింద్రాబాద్ బచావో కమిటీ సాధన సమితి వారు చెప్పారు. పూర్తిగా ఇవాళ తెలంగాణలోని పోలీసు అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకుల్లో వెలుస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధురా
రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టిన శాంతి ర్యాలీని అయితే క్రూరంగా అణచివేసింది రేవంత్ ప్రభుత్వం. పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు చేయించారు. మరోపక్క తెలంగాణ భవన్లో కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా శాంతి ర్యాలీకి వెళ్లనీయకుండా వాళ్ళని అక్కడే నిర్బంధించారు. దాంతో పోలీసుల తీరుపై అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఫైర్ అయ్యారు. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. చరాక కొరాట ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి జోగురామన్న ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధించారు. మరోవైపు ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొనకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రాజెక్టును మలినం చేశారని ధ్వజమెత్తారు జోగురామన్న. కాలువలు నిర్మించకుండానే హడావిడిగా ప్రాజెక్టు ప్రారంభిస్తే కెనాల్ నీళ్లు ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు భీంపూర్ మండలం హత్తిఘాట్ పంప్ హౌస్ వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి పాలతో జలాన్ని కడిగి శుద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్రమ అరెస్టులు నిర్బంధాలను ఏ మాత్రం లెక్క చేయకుండా అయితే చనాక కొరాట ప్రాజెక్ట్ అయితే శుద్ధి చేశారు విజయవంతంగా. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న చనాక కొరాట ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. నిన్న జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% పైగా పూర్తి చేసిన చనాక కొరట బ్యారేజీని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నయా పైసా కేటాయించకుండా నిన్న పంప్ హౌస్ సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ చనాక కొరట ఈ పంప్ హౌస్ ను ప్రారంభించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి చనాక కొరట పంప్ హౌస్ ప్రాంతాన్ని అలాగే చనాక కొరట ప్రాజెక్టును మలినం చేశారని పేర్కొంటూ ఈరోజు పంప్ హౌస్ వద్ద శుద్ధి కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నను బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయమే జోగురామన్న ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా జోగురామన్నను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. జైనత్, బేలా, భీంపూర్, ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ పంప్ హౌస్ ప్రాంతానికి భీంపూర్ మండలంలోని హత్తిఘాట్ పంప్ హౌస్ ప్రాంతానికి చేరుకొని అక్కడ శుద్ధి కార్యక్రమం చేపట్టి బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న ఇచ్చిన పిలుపును విజయవంతం చేయడం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తన బీఆర్ఎస్ నేతల అరెస్టును మాత్రం ఒక ప్రభుత్వ కుట్రగా అభివర్ణించడం జరిగింది. ప్రభుత్వ తీరు పట్ల, పోలీసుల ప్రవర్తన పట్ల తీరు పట్ల కూడా జోగురామన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చనాక కొరట ప్రాజెక్టుకు రామచంద్రారెడ్డి పేరు పెట్టడం పట్ల కూడా జోగురామన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. మాజీ మంత్రిగా, కాంగ్రెస్ నేతగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఈ రామచంద్రారెడ్డి మాత్రం చనాక కొరట బ్యారేజీ నిర్మాణాన్ని వ్యతిరేకించాడని, బ్యారేజీ నిర్మాణాన్ని వ్యతిరేకించిన రామచంద్రారెడ్డి పేరు ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 95% పైగా బీఆర్ఎస్ చనాక కొరట ప్రాజెక్టును ఖర్చు చేయడం జరిగింది. పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్ల కాలంలో నయా పైసా ఇవ్వకుండా, కాలువలు నిర్మించకుండా, కనీసం నిన్న పంప్ హౌస్ వద్ద ఈ హత్తిఘాట్ వద్ద ట్రయల్ రన్ ను ప్రారంభించినప్పటికీ కూడా కనీసం ఒక చుక్క నీరు కూడా సాగునీరు అందే అవకాశం లేదు. కెనాల నిర్మించకుండా ఈ ప్రారంభోత్సవం చేయడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ నిన్న కాలువలు నిర్మించలేదు, నిన్న పంప్ హౌస్ ద్వారా వచ్చిన నీళ్లు ఎటుపోతాయని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పోలీసులు కూడా కాస్త ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని, పోలీసులు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని, అవసరమైతే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని, ఇలాంటి దౌర్జన్య పనులు చేయకూడదని చెప్పి పోలీసులు కూడా ఇతవు చెప్పడం జరిగింది. 1 ఎకరానికి కూడా సాగుని అందించాలని చనాక కొరట బ్యారేజీని
సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం ఎవరి కోసమని జోగురామన్న ప్రశ్నించడం జరిగింది. పాపాల పైరోడు తిరిగిన చోట నీరు రైతులకు అందదన్న అనడానికి సీఎం చేయడం జరిగింది. మొత్తానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా పెండింగ్ పనులను పూర్తి చేసి పూర్తి చేయడంతో పాటు అవసరమైన నిధులు కేటాయించి తప్ప ఈ ప్రాజెక్టుకు రైతులకు అందుబాటులో రాని పక్షంలో ఇలాంటి కార్యక్రమాలు చేసి రైతులను తప్పుదో పట్టిస్తున్న ప్రభుత్వ వైఖరి పట్ల జోగురామన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక మొత్తానికి చెనాక కొరాట ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని అయితే నిరసిస్తూ మాజీ మంత్రి జోగురామన్న ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అయితే అటు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇటు మాజీ మంత్రి జోగురామన్నను అయితే ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధించారు. అయినా సరే విజయవంతంగా జోగురామన్న బృందం అయితే ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద అయితే గుమ్మడికాయతో దిష్టి తీసి పాలతో నీటిని అయితే శుద్ధం చేశారు. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 10 ప్రధాన కార్పొరేషన్లు అంటే గ్రేటర్ హైదరాబాద్ సహా రిజర్వేషన్లు చూస్తే ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. బీసీ వర్గాలకు మొత్తం 3 కార్పొరేషన్లు కేటాయించగా అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయించారు. ఇక అన్రిజర్వ్డ్ విభాగంలో 5 నగరాలను కేటాయించగా అందులో 4 నగరాలకు మహిళలకే కేటాయించడం విశేషం. 121 మున్సిపాలిటీల విషయానికి వస్తే ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలు కేటాయించారు. మిగిలిన 61 స్థానాల్లో 31 మహిళలకు, 30 జనరల్ విభాగాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీయనున్నారు. ఈ పారదర్శక విధానం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో అయితే మున్సిపల్ ఎలక్షన్స్ కి అయితే నగారా మోగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధుర, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మధ్యాహ్నం ఏదైతే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ప్రకటించారు. ప్రధానంగా మొదటి ప్రాధాన్యతను ఎస్టీగా తీసుకున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. డీలిమిటేషన్ అయిన చోట మొదటిసారిగా లెక్క పరిగణలోకి తీసుకున్నారు. అయితే మహిళలకు ఇందులో 50% రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 10 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, 1 బీసీకి 3 స్థానాలుగా ప్రకటించారు. కొత్తగూడెంకు సంబంధించినటువంటి అంశాల్లో ఎస్టీ జనరల్ వస్తుంది. ఇక్కడ మహిళ అనేది ఉండదంటూ కూడా చెప్పారు. అయితే రామగుండం ఎస్సీతో పాటు గత ఎన్నికల్లో కూడా ఎస్సీ వచ్చింది. డీలిమిటేషన్ కారణంగా మహబూబ్ నగర్, మంచిర్యాలలో, కరీంనగర్ లో బీసీలు, ఖమ్మం, నిజామాబాద్, జిహెచ్ఎంసీ, నల్గొండలో అన్రిజర్వ్డ్ మహిళ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉమెన్ కార్పొరేషన్ జనరల్ గా ప్రకటించారు. 5 ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి కేసముద్రం, ఎల్లంపేట మహిళ వచ్చారు. కల్లూరు, బొడ్డూరు, తర్వాత ఎల్లంపల్లి ఎస్టీ మహిళా జనరల్ కోరింది. అయితే పూర్తిగా ఇలా ఎన్నికల సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ కూడా మరికొద్ది రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రిపోర్ట్ అంతటిని కూడా ఇవాళ సాయంత్రం కల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించిన తర్వాత రిజర్వేషన్లు పూర్తవుతాయి. ఆ తర్వాత వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఈ రోజు సాయంత్రం నైట్ కల్లా కూడా ఖరారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరొక 4-5 రోజుల్లోనే ఈ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు అయితే ఖరారు చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా అయితే మోగింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు అయితే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులపై భక్తజనం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో సమ్మక్క సారలమ్మ మహాజాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆదివాసీలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ 3 నెలల క్రితమే 251 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. వనదేవతలను దర్శించుకునే భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా పనులు చేస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భక్తజనం తాకిడి పెరగకముందే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి కావాలి. కానీ అలా జరగకపోవడంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మేడారం జాతర 28, 29, 30, 31 తేదీల్లో జాతర జరగనుంది. మరి ఇప్పటికే అక్కడ పనులన్నీ కూడా పూర్తి కావాలి, కానీ పనులన్నీ కూడా నత్తనడకన సాగుతున్నట్టు తెలుస్తుంది. దాంతో భక్తజనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు మేము ప్రతిష్టాత్మకంగా మేడారం జాతరను తీసుకున్నాము. మేడారం జాతర సంబంధించినటువంటి అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టామని ఒక వైపు ప్రభుత్వం చెప్తోంది. ఆ అభివృద్ధి పనులు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు ముందస్తు మొక్కులు చూడడంలో భాగంగా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తా ఉన్నారు. అంటే మరోవైపు ఇటీవల సెలవులు కూడా వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు వచ్చినటువంటి సందర్భంలో కుటుంబాలు పెద్ద ఎత్తున కదిలి మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని వెళ్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే అటు చేపట్టిన పనులు పూర్తి కాకపోగా భక్తుల సంఖ్య పెరిగిపోవడము, మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాగునీటికి, స్నానాలు చేయడానికి మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మేడారం జాతరలో మనకు కనిపిస్తుంది. 251 కోట్లను కేటాయించినటువంటి పరిస్థితి, 251 కోట్ల భారీ నిధులు కేటాయించి మేడారం జాతరను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు కురిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో 101 కోట్లకు సంబంధించి గద్దెలకు సంబంధించి సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులకు సంబంధించినటువంటి పనులు, మరోవైపు మిగతా ఏవైతే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, నీళ్లకు సంబంధించి జంపన్నవారి దగ్గర ఉన్నటువంటి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మేడారం చుట్టుపక్కల కలిపేటువంటి రోడ్లకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరగడం, 10 లక్షల వరకు కూడా భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒకవైపు మా పనులు కావడం లేదు. రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఎల్లుండి ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు కేబినెట్ మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి ఏం చర్చకు వస్తుంది, మేడారంలో ఎంత మేరకు పనులు జరిగాయనేది ఇంకా సీఎం వచ్చిన తర్వాత ఇంకా విషయాలు తెలుస్తాయి. ఇప్పటికే డెడ్ లైన్లు మారుతూ వస్తున్నాయి. మొన్న 12వ తేదీ కూడా కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా పూర్తయింది. పనులు ఏ విధంగా ప్రారంభిస్తారు, పూర్తి స్థాయిలో ఆ మొత్తం పనులు ఏదైతే గద్దల ప్రాంగణాలకు సంబంధించినటువంటి పనులు మాత్రమే ప్రారంభిస్తారు, లేకపోతే మొత్తం పనులు ప్రారంభించామని చెప్తారో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మొత్తానికి తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం అయితే రేవంత్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనులపై భక్తజనం అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం 1 లక్షంతో విడుదల చేసిన నిధులైతే అక్కడ విడుదల చేసిన నిధులకు అక్కడ జరుగుతున్న పనులకు ఎటువంటి పొంతన లేదు. దాంతో భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. స్టే ట్యూన్.